ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు తరచుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మేము ఇవన్నీ ఇన్ని రకాలు తిన్నామా, చద్దంలో అన్నంలో పెరిగేసుకొని తిన్నాము, వేడి వేడి అన్నంలో ఇంత కూర ఏదో ఒక చారు ఏదో ఒకటి చేసుకొని తిన్నాము, అయినా ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, జొన్న రొట్టెలు తిన్నాము అని. మేమేమో ఇన్ని 12 రకాలు తింటున్నా కూడా మీతో నేను ఇంకా ఇప్పటికీ పోటీ పడలేను. మీ ఫాస్ట్నెస్కి ఉదయం లేచినప్పటి నుంచి మీ షెడ్యూల్ చూసుకుంటే మా ఈ షెడ్యూల్కే మేము ఏసీలో కూర్చొని అలసిపోతున్నాం. సో హౌ కుడ్ యూ ఏసీలో కూర్చున్నారు కనుక అలసిపోతున్నారమ్మా. అదే పెద్ద మైనస్ అంటారా? అది పెద్ద మైనస్ అమ్మా. మంచి వాతావరణంలోంచి వచ్చే గాలి కాకుండా మీరు కండిషన్డ్ గాలి తీసుకుంటే మీ లైఫ్ కూడా కండిషన్ అయిపోతుంది. ఇందులో చాలా వరకు మీరు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నారు, మీ శరీరంలో నుంచి వచ్చేటటువంటి చెమట ఆరకుండా చూసుకుంటున్నారు. టాక్సిన్స్ ఎక్కడ విడుదలవుతున్నాయి మీ శరీరంలోంచి? చెమట పడితే కదా మీకు టాక్సిన్స్ విడుదలయ్యేది. యు ఆర్ నాట్ అలవింగ్ ద టాక్సిన్స్ టు కమ్ అవుట్. దేర్ లైస్ ద ప్రాబ్లం అంటారు. అందుకే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఈ మధ్య కాలంలో జుట్లు ఊడిపోవడము చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అవునమ్మా. ఈ జుట్టు కోసం, ఈ కంటి చూపు కోసం మీరేం చేసేవారు, మమ్మల్ని ఏం చేయమంటారు ఈ రోజు ప్రేక్షకులకి తెలియజేద్దాం. అమ్మా, మేము ప్రత్యేకంగా ఏమీ చేశాము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ మాకు నిత్య జీవితంలో భాగాలుగా చెప్పినవన్నీ చేసాం. మన రొటీన్లో అలా చేసాం అంతే. అంటే రోజు తలకి నూనె రాచుకునేవాళ్ళం అమ్మ, కొబ్బరి నూనె మాత్రమే రాచుకునేవాళ్ళం. వారానికి ఒక్కసారి మాత్రమే తలకి నువ్వుల నూనె పెట్టుకుని తలంటి పోసుకునేవాళ్ళం. ఓకే. నువ్వుల నూనె తలకి పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మంచి నువ్వుల నూనె గనక తలకి పెట్టుకుని కొంచెం గట్టిగా ఇలా మాడికి ఇలా అనుకుంటే కళ్ళల్లోంచి ఆవిర్లు వస్తాయి. అవును, వేడంతా రిలీజ్ అయినట్టు పొగలు పొగలుగా వచ్చేస్తాయి. అలా వచ్చింది అంటే కన్ను ఎంత శుభ్రపడింది. కంట్లోనే వేసుకోనక్కర్లా. కంటి చూపు బాగుండాలంటే కంటి దాకా వెళ్ళక్కర్లేదు మన నిత్య జీవితంలో. వైద్యులు పెడతారు, మనం మామూలుగా. కనుక జుట్టుకి మేము చేసిన ఏకైకమైనటువంటి పని చక్కగా 2 పూట్ల తల దువ్వుకుని గట్టిగా జడ వేసుకుని చివళ్ళకి బాగా చిన్నప్పుడు రిబ్బన్లు పెట్టుకునేవాళ్ళం. తర్వాత రిబ్బన్లు కొద్దిగా కొంచెం పెద్ద క్లాసులకు వచ్చాక 7, 8 క్లాసులకు వచ్చేటప్పటికి జడకుప్పలు పెట్టుకునేవాళ్ళం. జడకుప్పలు పెట్టుకుని కొంచెం బరువు ఉంటాయి కదా, జుట్టు సాగుతుంది అంటారు. అందుకే పెట్టేవారు, సాగుతుంది జుట్టు. ఇప్పుడు కూడా మనకి పెర్మింగ్ అవి చేసేవాళ్ళు కావాలంటే దాన్ని ఇలా పెడతారు. స్ట్రైట్ అని కావాల్సిన వాళ్ళు సాగదీస్తారు. మాకు స్ట్రైట్గా కావాలనడానికి ఇంకో మార్గమే, చక్కగా చివరి దాకా. పైగా ఇంకోటి ఏమవుతుందంటే చివళ్ళు చిట్లవు, చివరి దాకా అల్లుతాం గనక చిట్లవు. అప్పుడు స్ప్లిట్ ఎండ్స్ అని చెప్పి కట్ చేయాల్సిన పని లేదు. కనుక అసలు కత్తెర పెట్టడం అన్నదే లేని పరిస్థితి. అందువల్ల అంతవరకే చేసేవాళ్ళం. కనుక జుట్టు నూనె రాచేవాళ్ళం గనక దాని సహజమైనటువంటి ఆ మెరుపుని కోల్పోయేది కాదు, అంతే. కాకపోతే ఎప్పుడన్నా కాస్త జుట్టుకు పోషణ కూడా చేసేవాళ్ళం. మందారాకు తెచ్చి బాగా నూరి దాన్ని ఈ కుంకుడుకాయలతోనే తలంటి పోసుకునేవాళ్ళం. ఆ కుంకుడుకాయ రసంలో కలిపి పోసుకునేవాళ్ళం. అది దాని మించిన కండిషనర్ మరొకట్లేదు. బ్రహ్మాండ. అసలు జుట్టు మీద ఇలా చెయ్యి పెడితే తలంటి పోసుకున్నాక ఇలా జారిపోవాలి. ఎవరైనా కావాలంటే మీరు ప్రయోగం చేసి చూసుకోవచ్చు. మందారాకు తెచ్చి బాగా దాన్ని మేము నూరేవాళ్ళం, మీరు మిక్సీలో వేసుకుంటారు. జిగురుగా వస్తుంది, జల్లులాగా వస్తుంది దాన్ని నూరితే. దాన్ని తలకు అప్లై చేసుకుని స్నానం చేసి చూడండి. దాని తర్వాత మళ్ళీ కుంకుడుకాయ పెట్టుకున్నా సరే ఆ జుట్టుకు ఒక మంచి షైనింగ్ ఉంటుంది. మీరు అదేమిటంటే కండిషనర్ ఏదో అంటారే, మెరుస్తూ ఉండడానికి జుట్టు ఇలా సాఫ్ట్ గా ఉండి మెరుస్తూ ఇలా ఫ్లో అవ్వడం అంటారు చూడండి, అలా. అలాంటి ఈ సీరం ఏవో చాలా 12 రకాలు పెట్టాలి దానికోసం. మీరేమో సింపుల్ గా 2 దట్టు ఆర్గానిక్ అంతే. పెరట్లో మందార చెట్లు ఉండేవి, 4 ఆకులు తెచ్చి నూరేసేయడం, దాన్ని ఆ కుంకుడుకాయలు దాంట్లో కలిపేసుకోవడం, అది పోసుకుంటే. అంటే అది మాకు వదిలినట్టు ఉండేది కదా అప్పట్లో, మెత్తగా ఉండేది కదా, రఫ్గా బ్రిస్క్గా చేతికి తెలియాలి. అందుకని ఏం చేసేవాళ్ళం, అది ముందర పోసుకుని తర్వాత మామూలు నీళ్ళు పోసుకునే, మామూలు రెండోసారి వాష్ చేసుకునేటప్పుడు కుంకుడుకాయ రసంతో చేసుకుని అలా.
ఇది అప్పుడు మేము చేసినటువంటి సేవ. ఉమ్, అది కాక ఎప్పుడన్నా నువ్వుల నూనె ఒంటికంతా రాసుకుని స్నానం చేసేవాళ్ళం. ఉమ్, ఈ నువ్వుల నూనె కొంచెం రాసుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇవేం రాకుండా ఉంటాయి. ఎప్పుడన్నా కాస్త తలనొప్పి కళ్ళు మంటలు లాగా అనిపించినట్టయితే అరికాళ్ళల్లో ఆమదం కానీ నువ్వుల నూనె కానీ రాసేవాళ్ళం. ఓ తలనొప్పి వస్తే కంటి. ఉమ్. ఓ అరికాళ్ళల్లో రాస్తే కళ్ళల్లో నుంచి ఆవిర్లు బయటకు వస్తాయమ్మా. ఉమ్, అరికాళ్ళల్లో కానీ ఇప్పటికైనా చాలామంది ఆయుర్వేద వైద్యులు చెప్పేది అంత పాటించే ఓపికలు లేవు. ఉమ్, పాటించగలిగినట్టయితే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉమ్, ఆముదం కానీ ఉమ్, కొద్దిగా ఒక 2-3 చుక్కలు ఎక్కువ రాస్తే మళ్ళీ జిడ్లు వస్తాయి. ఓకే 2-3 చుక్కలు తీసుకుని అరికాళ్ళల్లోకి మర్దన చేయడం, లేదా ఒక చుక్క బొడ్డులో చిన్నపిల్లలకి బొడ్డులో వేసి పడుకోబోయే ముందు బొడ్డులో వేసి పడుకోబెట్టినట్టయితే ఉమ్, వాళ్ళకి నిద్ర హాయిగా పడుతుంది. కంటి చూపు కూడా బాగానే ఉంటుంది. ఓ ఇవి మన శరీరంలోకి ఎక్స్టర్నల్గా ఇచ్చేటటువంటి ఎడిషన్స్. ఉమ్, ఆహారం విషయంలో కాక ఉమ్, ఇంకా ఆహారంలో గనక అయినట్టయితే అన్నీ తినాలమ్మా, ఇదే తింటాం అదే తింటాం అనే నియమం లేకుండా ఉమ్, ఏ ఋతువులో వచ్చేది ఆ ఋతువులో తినాలి, ఏ కాలంలో వచ్చేది ఆ కాలంలో తినాలి. ఈ మధ్యకాలంలో మనకి చాలా ఫ్యాషన్ అయింది ఏమిటంటే మన దగ్గర పండే పంటల కన్నా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద మోజుతో అవే తింటూ ఉన్నాం. ఎవరింట్లో చూసినా బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, టమాటా ఇవే కనపడుతున్నాయి. కానీ ఉమ్, ఇవి కాకుండా మిగిలిన వంటలు ఎక్కడన్నా కనపడుతున్నాయి మహా అయితే ఓ వంకాయ కనపడుతుంది, లేకపోతే ఎప్పుడన్నా ఒక అరటికాయ కనపడుతుంది, మహా అయితే బీరకాయ కనపడుతుంది. ఉమ్. ఇంతకు మించి వేరే రకాలైన కూరలు ఎక్కడన్నా మీకు కనపడుతున్నాయా? ఇంకా ఏమున్నాయమ్మా? బెండకాయలు, దొండకాయలు, బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి, గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి, ఆకుకూరలు. ఆకుకూరలు ఉన్నాయి, ఉమ్, పొట్లకాయలు, చమ్మకాయలు, చిక్కుడుకాయలు, ఎన్ని కాయలు ఉన్నాయి, ఉమ్, ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలో మనకి తెలిసినంతసేపు చుక్కకూర, పాలకూర, తోటకూర, తోటకూర. మహా అయితే మెంతికూర. ఉమ్, అంతేకాని వేరే రకాల తెలియట్లేదు కదా. ఉమ్, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, రకరకాల కాయగూరలు ఉన్నాయి, ఇన్ని కాయగూరలు. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి. అరటి చెట్టు ఉందంటే అరటి పువ్వు ఉమ్, వాడతాం, అరటి దూట వాడతాం. ఉమ్, ఇవన్నీ తెలుసా? తెలియవు. ఇన్ని తింటూ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరి అదే తింటూ కూర్చోవడం కాదు, అన్నీ తింటూ గనక ఉన్నట్టయితే మన శరీరానికి కావాల్సినవి అది తీసుకుంటూ ఉంటుంది, సరిపోతుంది. అన్ని రకాల పదార్థాలు తినాలి. అంతేగాని రోజు లెక్క ప్రకారం ఇదిగో ఇన్ని ఆల్మండ్స్, మరి ఇన్ని జీడిపప్పులు ఉమ్, అని లెక్క ప్రకారం పెడితే అందరి శరీరం ఒకటి కాదు కదా. ఉమ్, ఒకళ్ళకి ఇంత ఆహారం కావాలి, ఒకళ్ళకి ఇంత ఆహారం కావాలి. ఆకారాన్ని బట్టి కాదు, వాళ్ళ శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది ఉపయోగపడుతుందో. ఒకే పదార్థం ఒకళ్ళకి పనికొచ్చేది, మరొకళ్ళకి పనికిరాదు. మరి అయ్యో. ఇందాక చెప్పిన దాంట్లో గుమ్మడికాయ ఉంది, బూడిద గుమ్మడికాయ ఉంది, ఉమ్, మనకి దోసకాయ ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నక్క దోసకాయ అంటే మనకి తెలియదు. నక్క దోసకాయలు ఉన్నాయి, బుడంకాయలు ఉన్నాయి, చెప్పండి వాక్కాయలు ఉన్నాయి, ఉమ్, ఎన్నున్నాయి. చెప్పుకుంటూ కనుక వచ్చినట్టయితే ఎన్నో రకాల కాయలు, ఎన్నో రకాల ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి. చామ ఆకులు వాడేవాళ్ళు, ఉమ్, ములగాకులు వండుకునేవాళ్ళు. ఉమ్, మరి ఇవన్నీ అప్పుడొకటి ఏదో ఒకటి వాడుతూ ఉండడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ వచ్చేవి. పైగా ఏ ఋతువులో వచ్చిందో ఆ ఋతువులో తినేవాళ్లే కానీ వేరే ఋతువులో వేరేవి పెద్దగా వాడేవాళ్ళు కాదు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణగా టమాటాలు ఉన్నాయి, ఎప్పుడు పండుతాయమ్మా? ఉమ్, మనకి నవంబరు ప్రాంతం నుంచి ఫిబ్రవరి దాకా వస్తాయి. మార్చి వచ్చాక మనకి దేశవాళీ టమాటాలు ఉండవు. ఉమ్, మనం ఇతర ప్రాంతాల నుంచి అవి తెచ్చుకుని వాడుకోవాల్సిన అవసరం ఏముంది? పులుపు కావాలంటే ఆ పాటికి మీకు చింత చిగురు వస్తుంది, ఉమ్. మామిడికాయలు వస్తున్నాయి, టమాటా వాడాల్సిన పనే ఉంది. ఏ సీజన్ అది వాడమంటారు. ఏ ఋతువులో మన వచ్చేది దేశంలో ఆ పండినవి. ఋతువులో తీసుకుంటూ ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుందమ్మా. ఇవన్నీ పనికొస్తాయి. ఉదాహరణకి గోంగూర, కావలసిన ఐరన్ ఉంది అందులో. ఉమ్, ఇది ఉంది, మన ములగాకు ఉంది, ఉమ్, కాల్షియం కాన్సన్ట్రేటెడ్. మరి వాడుతున్నామా? ఉమ్, ఇవేమీ వాడకుండా నాకు జుట్టు పెరగట్లేదు, విటమిన్ ఏ, ఉమ్, పాలకూర వాడట్లేదు, చుక్కకూర వాడట్లేదు, బొప్పాయికాయ తింటలేదు కదా. అవును. క్యారెట్లో మాత్రమే దొరుకుతుంది మనకి ఏ విటమిన్ ఏ. మరి
క్యారెట్లో మాత్రం ఏమిటం అన్నిట్లో ఉంటుంది, ఆకుకూరలన్నిట్లో ఉంటుంది కదా. Yes. ఇవేమి అన్నీ తిన్నట్టయితే అన్ని రకాలైనటువంటి ఆహారాలు మనకి కావలసిన పోషకాలు పరిపూర్ణంగా వస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకున్నట్టయితే హాయిగా ఉంటుందమ్మా. జుట్టు ఏమిటో తెలుసా? శరీర ఆరోగ్యాన్ని తెలియచెప్తుంది. ఒక వెంట్రుకను చూసి వ్యాధిని చెప్పగలరు. అది కాంతివంతంగా ఉందా, డల్గా ఉందా, బ్రిటిల్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, ఆయిలీగా ఉందా, మెరుస్తోందా, డల్గా ఉందా, దాన్ని బట్టి ఆరోగ్యం తెలుస్తుంది. అందుకని జుట్టుకి బాహ్యమైనటువంటి పోషణలు కాదు, ఫ్రమ్ విదిన్ రావాలి. హాయిగా ఐరన్ కాల్షియం బాగా ఉన్న ఫుడ్ తినండి, విటమిన్ ఏ ఉన్నది తినండి. ఎన్నున్నాయి మీరు ఇవి కాక ఏమున్నాయంటే ఎన్ని పేర్లు చెప్పాను నేను. మరి టమాటా లేకుండా వాడుకోవాలంటే సమ్మర్ వచ్చేటప్పటికల్లా మీకు చింత చిగురు దొరుకుతుంది. అంతకు ముందంతా గోంగూర ఉంది. ఆ తర్వాత మామిడికాయలు 4 నెలల పాటు దొరుకుతాయి. ఆ లోపల ఉసిరికాయలు దొరుకుతాయి, చింతకాయలు దొరుకుతాయి. ఇవన్నీ ఉండగా టమాటాలు ఎందే వంటట్లా చేస్తాను అనే దృష్టిలోకి వచ్చేసినటువంటి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ భోజనం చేయడం అలవాటైతే ఆ సెట్లో ఉండే పోషకాలు దొరుకుతున్నాయి. అవి లేకుండా ఉండే ఆహారాల్లో ఉన్న పోషకాలు ఎక్కడ దొరుకుతున్నాయి? కరెక్ట్. పొట్లకాయ ఎంతమంది వాడుతున్నారు? అసలు చమ్మకాయ అన్నది ఉన్నదని తెలియదే చాలా మందికి. వాక్కాయలు చాలా కొద్ది మందికే తెలిసే. ఉస్తికాయలు ఎవరికి తెలుసు? కొన్ని పేర్లు నేను కూడా మొదటిసారి వింటున్నానమ్మా. అమ్మా, ఇవన్నీ మేము తిన్నవాళ్ళం. అది మ్యాటర్. అది అలా అనకండి. నన్ను చూసి మీరు ఇవన్నీ ఉన్నాయి, మీ జుట్టు ఇలా ఎలా ఉంది, మీ కళ్ళజోడు ఎందుకుంది అని అనకండి. వయస్సు ఒకటి, రెండు అది అలవాట్లు ఒకటి. అలవాట్లు కూడా కారణం. మరి పడుకుని చదివే అలవాటు ఉన్నప్పుడు కళ్ళజోడు రాకుండా ఏమవుతుంది? పడుకుని చదవకూడదు కంటి చూపు బాగుండాలంటే. తర్వాత బ్రైట్ లైట్ పుస్తకం మీద ఉండాలి, కంటి మీద ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చదవకూడదు, నా మొహం మీద లైట్ పడుతున్నప్పుడు చదివితే కంటికి ప్రమాదం. తర్వాత ట్రావెలింగ్ లో కదులుతున్నప్పుడు, తర్వాత చదివేటప్పుడు ఎప్పుడు కూడా మన పిల్లలు ఇట్లా పెట్టుకుని కానీ చదువుతారు, అది మంచిది కాదు. 45 degrees ఉండాలి చదివే పుస్తకానికి. మన కంటికి అడుగుంబావు దూరం ఉండాలి పుస్తకం. ఇలాంటివి పాటిస్తున్నామా? చదివేటప్పుడు ఇలా నిటారుగా కూర్చుని ఇలా పెట్టుకుని గనక చదివితే ఎంత చదివినా కంటి చూపుకి ఇబ్బంది లేదు. లైట్ ఇక్కడ పడాలి లైట్, నా కళ్ళ మీద కాదు. ఇవేం పాటించకుండా తర్వాత ట్యూబ్ లైట్ ఒకటి అంత మంచిది కాదు కంటి చూపుకి, మామూలు లైట్ మంచిది. సో ఇవన్నీ మనం ఒకసారి ఎస్టిమేషన్స్ వేసుకోవాలి. వీటిలో వీలైనంత వరకు ఇవేవి వైద్యులు చెప్పేవి కాదమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కనుక వీటిని కనుక మనం కొంచెం జాగ్రత్తగా పాటించగలిగినట్టయితే బాగానే ఉంటాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.